కొత్త చెరువు మండలం కేశవపురం ప్రాథమిక సహకార సొసైటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి. నరేంద్ర మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమిష్టి నాయకత్వంతోని ఆంధ్రప్రదేశ్లో వైసీపీ 11 సీట్లకు మాత్రమే పరిమితమైందని పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి పేర్కొన్నారు. కొత్త చెరువు మండలం కేశాపురం ప్రాథమిక సహకార సొసైటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కూల్చివేతలు తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ కూటమి పార్టీల నాయకుల సమిష్టి కృషితో ఆంధ్రప్రదేశ్ ఒక మంచి ప్రభుత్వం ఏర్పడి సమగ్ర అభివృద్ధి జరుగుతోందని తెలిపారు. మరో 20 ఏళ్లు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందనే విశ్వాసం ఈ రాష్ట్ర ప్రజలకు, మా కూటమి పార్టీల కార్యకర్తలకు ఎంతో నమ్మకం ఉందని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి ఆకాంక్షించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2000 ఉన్న పెన్షన్ 3000 రూపాయలు పెంచడానికి సుమారు 5 ఏళ్ల కాలం తీసుకున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్టులు, పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు లేకుండా రాష్ట్ర ఆర్థిక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 3000 ఉన్న పెన్షన్లు ఒకేసారి 4000కు పెంచారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్, రాష్ట్ర సాగునీటి సంఘం కార్పొరేషన్ డైరెక్టర్ పత్తి చంద్రశేఖర్, కొత్త చెరువు మార్కెట్ యార్డ్ చైర్మన్ పూల శివప్రసాద్, కొత్త చెరువు టీడీపీ మండల కన్వీనర్లు రామకృష్ణ, వలిపి శ్రీనివాసులు, టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, టీడీపీ నాయకులు, కాంట్రాక్టర్లు లక్ష్మీనారాయణ, సింగిల్ విండో అధ్యక్షుడు హరిప్రసాద్, చెన్నకృష్ణ, గోపాల్ రెడ్డి, శంకరప్ప, ముమ్మినేని వెంకటరాముడు, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి ముద్దుపాటి లక్ష్మీనారాయణ, సాగునీటి సంఘం అధ్యక్షుడు సంజీవరాయుడు, అశ్వత్థప్ప, నవీన్ కుమార్, బీజేపీ నాయకులు ధర్మతేజ, జనసేన మండల కన్వీనర్ జయరాం, శ్రీనివాసులు, టీడీపీ నాయకులు చింతా దామోదర్, పూల గోవర్ధన్, తలారి పెద్దన్న, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్థిక సాయం చేశారు. అది అతని భార్య శ్రీమతి ప్రభావతి గారికి మంజూరు చేయవలసినగా మేడం గారిని కోరుతున్నాం. ఇంత కష్టకాలంలో రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ అచ్చెన్నాయుడు గారికి పుట్టపర్తి శాసనసభ్యురాలు శ్రీమతి పల్లె సింధూరారెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వకమైన నమస్సు మాంజలు ధన్యవాదములు నిజంగానే ఒక మంచి పల్లె సింధూరారెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వకమైన నమస్సు మాంజలు ధన్యవాదములు నిజంగానే ఒక మంచి పాలన తీసుకురావడానికి మా ప్రజలందరూ ఒక మంచి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చాలా ఆనందం. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి కృషి ఎంత ఉందో అంతే విధంగా మన పవన్ కళ్యాణ్ గారి కృషి ఉంది. వాళ్ళిద్దరి ఈ కూటమి బీజేపీ తోడయ్యే తలకి అది చాలా పెద్దగా మారి మనందరికీ ఒక వరంగా మారింది. గత సంవత్సరం పైన అయింది మనం ఈ కూటమి ప్రభుత్వం ఎంచుకొని. ఎక్కడ చూసినా మంచి ప్రభుత్వం చేసే పనులు మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఒక పక్కన అభివృద్ధిని, ఇంకో పక్కన సంక్షేమాన్ని, సైకిల్కి 2 చక్రాలు ఎలా ఉంటాయో అదే విధంగా ముందుకు తీసుకెళ్తున్న ఒక గొప్ప ప్రభుత్వం అనే మనం చెప్పుకోవాలి. ఏ విషయం తీసుకున్నా ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా రైతులకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, చిన్నపిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, అందరికీ పూచా తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ మనము నెరవేర్చుకోగలుగుతున్నామంటే ఇది కేవలం వీళ్ళ ముగ్గురు శక్తి అనే చెప్పాలి. రాగానే 3000 రూపాయల పెన్షన్ని 4000 చేయడం కానివ్వండి, మొన్ననే తల్లికి వందనం పథకం ద్వారా దాదాపు 10,000కు పైగా కోట్లు ప్రతి బిడ్డకి చదువుకోవడానికి తల్లి డిఫరెన్షియేట్ చేసుకోకుండా సమానంగా ప్రతి బిడ్డని చదివించుకునే ఒక గొప్ప అవకాశం మనం ఇవ్వగలిగాము ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ తల్లికి వందనం పథకం ద్వారా. ఇంకా రైతులకి మొన్న ఆగస్టు 2న అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత కింద 7,000 రూపాయలు ఇచ్చారు. ఇది చెప్పుకుంటూ పోతే మహిళలు ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో. స్త్రీ శక్తి బస్సులు
హ్యాపీగా ఇప్పుడు వస్తున్న దారిలో చూశాను, బస్సుల నిండా సగం పైగా మహిళలే తిరుగుతున్నారు. ఎంత ఆనందంగా ఉందో అది చూడడానికి. పెన్షన్లు ఏ ప్రభుత్వం అయినా ఇస్తుంది, మన దేశంలో ఉన్న చాలా రాష్ట్రాలు ఇస్తున్నారు, కొన్ని రాష్ట్రాలు ఇవ్వడం లేదు. కానీ మన ఆర్థిక పరిస్థితి, మన బడ్జెట్లు ఇవన్నీ చూసుకొని ఇంత తక్కువ ఖజానాలో ఖాళీ అయినప్పటికీ, మైనస్లో ఉన్నప్పటికీ కూడా ఇంత ఎక్కువ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంత ఒక 4,000 పెన్షన్ ప్రజల గురించి ఆలోచించి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనది అని నేను గర్వంగా చెప్పుకుంటాను. పక్కనే ఉన్న కర్ణాటక ఉంది, 1,500 మాత్రమే ఇస్తారు పెన్షన్. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో 500, కొన్ని రాష్ట్రాల్లో 1,200, కొన్ని రాష్ట్రాల్లో 1000. ఇంతకంటే ఎక్కువ పెన్షన్ లేనే లేదు. అలాంటి సమయంలో కూడా ఇంత ఇవ్వగలుగుతున్నాము అంటే మన కూటమి ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎంత ఆలోచన, ఎంత అవగాహన, ఎంత ఈ కార్యదక్షతతో వాళ్ళు పనిచేస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. గత 5 సంవత్సరాలు మనం చూసాం. 2,000 పెన్షన్ ని 3,000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టించారు. పక్కన అమ్మఒడి అనే పేరుతో కేవలం ఒక బిడ్డకి మాత్రమే ఇచ్చారు. తల్లి ఎంతమంది పిల్లలను ఒక బిడ్డకి మాత్రమే చదివించుకోవాలనే ఆలోచన వాళ్ళకి. అలాంటి పరిస్థితి నుంచి బయటపడ్డాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు, హంద్రీనివా తీసుకోండి, లేదా పోలవరం ప్రాజెక్టులు తీసుకోండి, అన్ని కూడా నిర్వీర్యం చేసి పెట్టేశారు. ఒక్క ఇండస్ట్రీ అయినా మన రాష్ట్రానికి వచ్చిందా? గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం 2014లో 19 వరకు తీసుకొచ్చిన ఇండస్ట్రీలు కూడా, జాకీ తీసుకోండి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకోండి, అన్ని కూడా గత 5 సంవత్సరాల్లో భయపడి వెనక్కి పంపించేసినాక మనం సమయాలు చూసాం తప్ప ఒక్క ఇండస్ట్రీ, ఒక్క ఆర్థిక పరిస్థితి పెంచే ఒక విధంగా వాళ్ళు ఎప్పుడు కూడా పనిచేయలేదు. ఇదే విధంగా వాళ్ళు ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు వాడ ఎంత ఐకమత్యంతో పనిచేస్తున్నారో మన నియోజకవర్గంలో కూడా అందరం అలాగే పనిచేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి, అందరికీ మంచి పదవులు వస్తాయి, అందరూ సుఖశాంతులతో మన ప్రభుత్వాన్ని, మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనతో పనిచేద్దామని కోరుకుంటున్నాను. ఇవాళ ఈ సింగిల్ విండో దీంట్లో ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ వన్స్ మోర్ సార్. అందరూ కూడా రైతులకి మీరు వీలైనంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఇంకా ఎన్నో మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటున్నాను.